మన కిచెన్‌లో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకి చాలా మనీ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. ఒక చిన్న నోట్‌బుక్ నేను చేసే ఖర్చుల్ని, నా అలవాట్లని మార్చేసింది. నేను ఎక్కడ డబ్బులు వేస్ట్ చేస్తున్నానో నాకు తెలిసింది. నేను కూడా ఒకప్పుడు అందరిలాగే ఆఫర్స్ కనిపించగానే కొనేయటము, ఎక్కువ ఎక్కువ కూరగాయలు తెచ్చుకునేదాన్ని. బయట ఫుడ్ కూడా బాగా ఆర్డర్ చేసేవాళ్ళము. ఇవన్నీ కొన్ని కొన్ని అలవాట్లు మార్చిన తర్వాత మా కిచెన్‌లో ఖర్చులనేవి చాలా వరకు తగ్గాయి. అవేంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని కంప్లీట్‌గా చూసేసేయండి. మీరు కూడా నాతో పాటు కుక్ చేస్తూ వీడియోని వినండి. నేను కూడా ఒకప్పుడు మార్కెట్‌కి వెళ్ళినప్పుడైతే చాలా కూరగాయలు కొనేసి తెచ్చేసుకునేదాన్ని. అంటే 1 వీక్‌కి మళ్ళీ మార్కెట్ పెడతారు. అయినా సరే నేను మార్కెట్‌కి వెళ్ళినప్పుడు మంచి మంచిగా అందంగా ఫ్రెష్‌గా కనిపించే కూరగాయలన్నీ ఇంకా కొనేసుకోవాలి. ఫ్రూట్స్ ఇలా ఎక్కువ ఎక్కువ కొనేదాన్ని అవసరమైన దానికంటే. మళ్ళీ వాటిని ఇంటికి తెచ్చుకున్నాక స్టోరేజ్ అనేది ఒక పెద్ద ప్రాసెస్. దానికోసం ఒక 1, 2 అవర్స్ కూర్చొని అన్నిటిని ఆర్గనైజ్ చేసి అలా స్టోర్ చేసుకోవాలి. ఇలా కొన్నాళ్ళు చేసిన తర్వాత నాకొకటి అర్థమైంది. ఫస్ట్ 2 డేస్ అయితే మంచిగా ఫ్రెష్‌గా ఉండే కూరగాయలన్నిటిని వండేసుకుంటాం. అంతా అయిపోతుంది. తర్వాత మనకి మళ్ళీ క్రేవింగ్స్ చేంజ్ అవ్వచ్చు. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళైతే నాన్ వెజ్ తెచ్చుకుంటారు. వెజ్ అయితే వెజ్, పన్నీర్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. సో, అలాంటప్పుడు ఈ లోపల మనకి కూరగాయలనేవి కొద్దిగా పాడైపోతూ ఉంటాయి. ఎంత బాగా స్టోర్ చేసినా ఫ్రిడ్జ్‌లో అనేవి వాటి ఫ్రెష్‌నెస్ అనేది తగ్గిపోతుంది. ఆ ఫ్రెష్‌నెస్ తగ్గిన కూరగాయలు వండితే టేస్ట్ కూడా ఆటోమేటిక్‌గా రెడ్యూస్ అవుతుంది. సో, ఇలాంటప్పుడు నేనేం చేశానంటే, ముందే ఏం కొనాలో ప్లాన్ చేసుకొని ఒక 3 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అలా కొనుక్కునేదాన్ని. మనకి కావాలి అంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనకి షాప్స్ అనేవి ఒక గల్లీల్లో అలా షాప్స్ ఉంటాయి. విలేజ్ అయితే ఊర్లో రోజు తెచ్చి అమ్ముతా ఉంటారు. ఈ మాత్రం దానికి ఎక్కువ ఎక్కువ కొని స్టోర్ చేసి అవి వాడిపోతే వండి ఇట్లా మళ్ళీ పోయాయని చెప్పి ఫీల్ అవ్వడం ఇదంతా ఎందుకు అని అలా తగ్గించాననమాట. దానివల్ల నాకు ఖర్చు తగ్గింది. ఖర్చు కంటే మెయిన్ పనైతే బాగా తగ్గిపోయింది. అవి సర్దడం అనేది చాలా పెద్ద పనిలా అనిపిచ్చేది నాకైతే. సో, మనం ఆ టైంని వేరే దానికి యుటిలైజ్ చేయొచ్చు కదా! అంటే ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక డిఫరెంట్ పనైతే చేసుకోవచ్చు. అండ్ నేనొక 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక నోట్‌బుక్ పైన ఒక 1 మంత్ అన్నీ నోట్ చేశాను. ఆ డే నేనేం ఖర్చు పెడుతున్నాను బయటికి వెళ్ళి. ప్రతీదీ రూ. 10 కాదు, రూ. 5 కాదు ఎంత అమౌంట్ అయినా సరే నేను నోట్ చేసుకునేదాన్ని. అలా ఒక 1 మంత్ అయ్యాక మీరు డే వైస్‌గా అంటే డే 1, డే 2 ఇలా నోట్ చేసుకున్నాక మీరు చెక్ చేసుకోవాలి ఫైనల్ ఎండింగ్‌లో. సో, మనమే షాక్ అయిపోతాం అది చూసి. ఎందుకంటే దానిలో ఎంత వేస్టేజ్ చేసుంటామా అనేది మనకప్పుడు అర్థమవుతుంది. అంటే ఆన్‌లైన్ ఆర్డర్స్, బుకింగ్స్, ఫుడ్ బుకింగ్స్ ఇవన్నీ అన్నమాట. మనకి ఒక 5, 6,000 అక్కడే ఉంటాయి. అలా నేను వాటిని ఇంకా రెడ్యూస్ చేసి ఇంట్లో వండడం అనేది స్టార్ట్ చేశామన్నమాట. మనకి ఇంట్లో వండితే ఆటోమేటిక్‌గా ఖర్చనేది తగ్గుతుంది. అండ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల కూడా మళ్ళీ మనకి సిక్‌నెస్ అనేది తగ్గి, అక్కడ కూడా సేవింగ్ అనేది అవుతుంది కదా! ఎందుకంటే హాస్పిటల్ బిల్స్ అవి తగ్గుతాయి. అండ్ ఈ మధ్యన ఎక్కువగా కిచెన్ గ్యాడ్జెట్స్ ఏది చూస్తే అది యూజ్ అవుతుందేమో అని కొనేయడం. అది కొన్న తర్వాత దాన్ని ఒకరోజు యూజ్ చేస్తాం. 2 రోజులు యూజ్ చేస్తాం. తర్వాత దానికి క్లీన్ చేసి, దాన్ని మెయింటైన్ చేసి, దాన్ని ఒక పక్కన స్టోర్ చేయాలంటే మళ్ళీ దానికొక ప్లేసు, మళ్ళీ పలానా ప్లేస్‌లో ఉందని గుర్తుపెట్టి తీసి దాన్ని వాడడం అనేది కొంచెం కష్టమే. సో, నేనిలా కొన్ని కొన్ని వాటినైతే అనవసరంగా కొన్నానని ఫీలయ్యాననమాట. సో, మనకి ఏదైతే రెగ్యులర్‌గా యూజ్ చేస్తామో అంటే ఇప్పుడు వెజిటబుల్ చాపర్ ఉంటది కదా! ఆనియన్స్‌కి అది మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం. ఇలాంటివి కొనుక్కోవాలి. పైనాపిల్ కటర్స్, పిజ్జా కటర్స్ ఇలాంటివైతే రెగ్యులర్‌గా యూజ్ చేయం కదా! సో, వాటికి నాకైతే మనీ ప్లస్ స్పేస్ 2 వేస్ట్ అనే అనిపిస్తది. అండ్ వంట పాత్రలకొచ్చేసరికి వీటికి కూడా మనం కొత్త కొత్త కంటైనర్స్ వైపు బాగా ఇంట్రెస్ట్ ఒస్తుంది మనకి. చూసిన వెంటనే కావాలి అనిపిస్తుంది. కానీ ఒకసారి మనం థింక్ చేసుకోవాలి. మన ఇంట్లో వీటిని పెట్టడానికి ప్లేస్ ఎంతుంది? అండ్ వీటి అవసరం మనకి ఎంతవరకు ఉంది? మనకు ఉన్న కడాయిలు సరిపోతాయా? లేదంటే తప్పకుండా కావాలా అనేది చూసుకోవాలి. ఖచ్చితంగా కావాలి అంటే తీసుకోవచ్చు. అంటే మనం అది కొనే ముందు ఒక 2, 3 డేస్ ఆగితే బెస్ట్. ఒక 3 డేస్ తర్వాత కూడా మీకు ఖచ్చితంగా ఏదైతే మీరు కొనాలనుకుంటున్నారో అది కొనాలి, అవసరం ఉంది అనిపిస్తే అది మనకి రియల్ నీడ్ అని అర్థము. సో, అప్పుడు కొనుక్కోవచ్చు. నేనైతే ఇలా చాలా ఫాలో అయ్యాను. ఒక్కోసారి నేను ఆన్‌లైన్‌లో చూసిన వెంటనే కొనేయాలి అనిపిస్తది. కానీ ఆ క్షణానికి
డైవర్ట్ చేసుకొని వేరేదేదో పనిలోకి వెళ్ళామనుకోండి, మళ్ళీ వచ్చేసరికి నేనది మర్చిపోతాను కూడాను. బట్ అలా మర్చిపోకుండా మనం ఏదైతే కొనాలి అనుకుంటామో అప్పుడది రియల్ నీడ్ ఉన్నట్టు దాన్నైతే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఇలా కూడా మనకి చాలా సేవ్ అవుతుంది. ఇది కిచెన్ విషయంలోనే కాదు, డ్రెసెస్ విషయంలో కూడా ఇంపాక్ట్ ఉంటుందనమాట ఈ పాయింట్ అనేది. అండ్ ఆన్‌లైన్ గ్రోసరీస్ విషయానికొస్తే, మనం ఇప్పుడు సిటీస్‌లో అయితే ఎక్కువగా ఆన్‌లైన్ ఆర్డర్స్ పెడుతూ ఉంటాం కదా! మనకు అవసరమయ్యేది కొంచెమే ఉంటుంది. ఒక 100 గ్రామ్స్ అలా ఉంటే చాలు అనిపిస్తది. కానీ మనకి అన్నీ పెద్ద పెద్ద ప్యాకెట్సే ఇస్తూ ఉంటారు. అవి తేవడం, మళ్ళీ వాటిని స్టోర్ చేయడం, కొద్ది రోజుల తర్వాత అది పాడైపోవడం ఇలా అవుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా మనము ఎంత అవసరమో అంతవరకే కొనుక్కుంటే మంచిది. వీలైతే దగ్గరలో ఉన్న గ్రోసరీ షాప్‌కెళ్ళి కొనుక్కుంటే ఇంకా బెటరు. రేపేం వండాలో అని ఈరోజే మనం ఆలోచిస్తే మనకు అవసరం లేని ఖర్చు కూడా తగ్గుతుందనమాట. అనవసరమైన షాపింగ్ చేయడం, ఫుడ్ వేస్టేజ్ కూడా బాగా తగ్గుతుందిక్కడ. సో, ఫైనల్‌గా అవసరమైనంత మాత్రమే కొనుక్కోవాలి. కూరగాయలు కూడా బల్క్‌లో కాకుండా మనకెంత అవసరమో అంతే తెచ్చుకోవాలి. ఆఫర్ ఉంది కదా అని లేనిపోని వస్తువులైతే కొనొద్దు. అండ్ పాత్రలు, కంటైనర్స్ వచ్చేసరికి ఎంతవరకు అవసరమో అంతవరకే కొనుక్కోండి. కొత్తవి వస్తే పాత వాటిని తీసేసేయాలి. ఆన్‌లైన్‌లో కూడా ఎంత అవసరమో అంత మాత్రమే ఆర్డర్ చేసుకోవాలి. బయట ఫుడ్ కూడా బాగా తగ్గించి ఇంట్లోనే వండుకోవడానికి ట్రై చేయండి. ప్రతి నెల మీ ఖర్చుల్ని నోట్ చేసుకోండి. ఫుడ్ వేస్టేజ్ కాకుండా ముందే మీల్ ప్లాన్ అనేది చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న అలవాట్లు ప్రతి నెల మీ మనీని సేవ్ చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఇందులో మిస్ అయిన మనీ సేవింగ్ టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను అండ్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.